పేరు చిన్న ఆదినారాయణమూర్తి. నేను పాంబర్ నుంచి వచ్చాను. ముఖ్యంగా ఈ సందర్భంగా హిందూ బంధువులకి ఒకే ఒక సందేశం ఇస్తున్నాను. సెక్యులర్ హిందువు అని వేలాడేటువంటి యదవులకి అందరికీ కూడా నా విన్నపం, ఆ పదం మర్చిపోండి. భారతదేశంలో సెక్యులర్ అనేటువంటిది లేదు. ఓన్లీ హిందువుల్ని అనగతొక్కటం కోసం చేసేటువంటి రాజకీయాలు తప్పితే హిందువుల్ని ఉద్ధరించేటువంటి పరిస్థితి లేదు. కనుక సెక్యులర్ పదాన్ని వదిలేసేయండి నా విన్నపం. నిజామాబాద్ జిల్లా నుండి వచ్చామండి. ఈ దేశాన్ని హిందూ దేశంగా ముందు ప్రకటించాలి. హిందువులు సంఘటితం కావాలి. హిందువులు ప్రతి గడప గడపకి వెళ్ళాలి. హిందూ సంఘాలన్నీ ప్రతి గడపలో ఉన్న ఆడతల్లిని ముఖ్యంగా మేలుకొల్పాలి. ఆ ఆడతల్లికి ధర్మం గురించి తెలియగానే అన్యాయాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. తాగుబోతున్న తన భర్తను మార్చుకోగలుగుతుంది తన ధర్మం గురించి తెలుసుకుంటే. వ్యసనాల పాలైన తన కొడుకుని గురించి తెలుసుకొని తన కొడుకు చెప్పగలుగుతుంది. వ్యసనాలకు బానిసైనా అర్థం పర్థం లేని లవ్ నుంచి తన కూతురిని కాపాడుకోగలుగుతుంది. గడపలో ఉన్న ఆడతల్లిని ముందు మేలుకొల్పాలి. ప్రతి గడప గడపకి తిరుగుదాం, ప్రతి గల్లీ గల్లీకి తిరుగుదాం. సనాతన ధర్మం కోసం యుద్ధం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మం మీద యుద్ధం చేస్తారు. ఈ సనాతన ధర్మం కోసం ఎవరైనా ఏ యుద్ధం చేసినా వాళ్ళకి వెనకాల మేము ఉంటాం. మా హిందువులుగా మా లక్ష్యం మీద మా దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మేము నిరంతరం వాటిపైన కృషి చేస్తూ ఉంటాం. నా పేరు యాదగిరి, నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాను, తెలంగాణ. జై శ్రీరామ్. ముందుగా నా దేశంలో ఉండాలంటే మింగా కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నుంచి వచ్చున్నాము. ముందు నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. వందే మాత్రం పాడిన కుక్కలు ఎన్నో నా దేశంలో ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం ముసుగులో ఎన్నో పాడు పనులు చేస్తున్న కుక్కలకి ఈ యొక్క సభ హిందువుల ఐక్యత ఒక వేదికగా మారి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా ఒక సంకేతంగా మారాలి. హిందూ ఐక్యత ఈ రోజుతో మొదలవుతుంది. ఖబర్దార్ హిందూ వ్యతిరేక గుండాలారా, మీకు ఇక్కడి నుంచే సంకేతం పంపుతాను. మా దేశమును వ్యతిరేకించే పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, చైనా కానీ ప్రతి ఒక్క దేశానికి ఇక్కడి నుంచి హిందూ దేశ వ్యతిరేకులకి మేము ఇక్కడి నుంచే సంకేతం పంపుతున్నాము. జై శ్రీరామ్ అన్న ఒక నినాదం ఒక భారతదేశానికి కాదు ప్రపంచ దేశంలో పిక్కటించేలా ఇక్కడి నుంచే మా వాయిస్ని మేము విజృంభంగా బహిరంగంగా మేము పిక్కటిల్లాగా మేము అరుస్తామని చెప్తున్నాం. కానీ ఇంత జనం వస్తారని అనుకోలేదండి. కానీ జనం హిందూ బంధువులంతా ఇంత ఏకతాటి మీద నడుస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. మేము వచ్చి జనాన్ని తట్టుకోలేక రివర్స్ ప్రయాణిస్తున్నామండి. ఈ ఏకతాటి మీద నడిస్తే ఇది యావత్ ప్రపంచం మన భారతదేశం వైపు చూస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను. కన్నీటి పర్వంతం వచ్చేస్తుందని ఈ జనం చూసి నాకు నిజంగా కన్నీటి పర్వంతం. ఇంక మేము అక్కడ నిలబడలేక వెనక్కి పోయాము. ఇంత జనం ఫ్లోటింగ్ నేను అసలు జన్మలో బహిరంగ సభలు పెట్టారండి, పార్టీ మీటింగ్లో పెట్టారు, కానీ ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు. ఒక హిందూ బంధువులంతా తాటి మీద నిలబడతాం, చాలా సంతోషకరం. ఇలాగే ఎప్పుడు కూడా ఏకతాటి మీద నిలబడాలని, మన భారతదేశం హిందూ దేశంగా ప్రకటించాలని మేము పెనుగొండ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము ప్రకటిస్తాం. పవన్ కళ్యాణ్ గారు హిందూ మీద ఆశయం మేము మా ఒక్క భావజాలాలు ఆయన కూడా ఉనికిపుచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ హిందువులంతా ఎప్పుడు ఏకతాటి మీద నిలబడాలని భావిస్తున్నాం. జై శ్రీరామ్. నర్సాపురం నియోజకవర్గం అండి, కామెడీ తిప్ప, మొగల్దూరు మండలం. ఈరోజు మన హిందువుల గురించి మేము ఎంతో కష్టపడ్డాము. ఇలా నరేంద్ర మోడీ గారు కూడా మన హిందువుల గురించి సేవ చేసి ఇలా ఎంతో విధానంగా నమోదు ఇది కట్టి రామ మందిరం కట్టి ఇలా మన హిందువులను ఒక దారిలోకి తీసుకెళ్లాలని ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి మనందరికీ కూడా జయకరంగా ఉండి చిన్నలకి పెద్దలకి గౌరవాన్ని అంది ప్రతి ఒక్కరు కూడా మన హిందూ మతాన్ని సంతరించకుండా మన హిందూ మతం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చాలా అందరూ కూడా తల్లులు, పిల్లలు, అమ్మలు కూడా ప్రతి ఇంటింట్లో కూడా మన హిందూ మతాన్ని గౌరవించి దాన్ని పూజించి మన పక్కనే ఇంకో 10 మందిని మన హిందువుల్ని చెయ్యాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా బాగుంది కార్యక్రమము, మాకు చాలా బాగా నచ్చింది. ఈ భక్తాదులకి సౌకర్యాలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి. హరే రామ హరే కృష్ణ వాళ్ళు చాలా బాగా చేశారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. జై శ్రీరామ్. మేము ఏలూరు జిల్లా అండి, కలిదిండి నుంచి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం మేరకే ఈ తెలుగు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా కూడా మన హిందువులందరం కూడా ఈ ఆలయాల్ని
ఈ ప్రభుత్వం చేతి నుంచి తీసుకుని మన ధర్మాచార్యుల చేతిలో ఉంచుకుని ఈ మన హిందువులందరినీ కూడా మళ్ళీ ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. లక్షలాది మంది ఈ రోజున, ఇది కేవలం నాంది మాత్రమే, కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా మీరు అన్నట్టే మొత్తం ఆసేతు హిమాచలం కూడా మన దేవాలయాల్ని ఈ యొక్క అన్యమతస్థుల నుంచి విడగొట్టుకుని మన స్వయం పరిపత్తిలో తీసుకోవాలని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. జీలుగుమిల్లి ఏజెన్సీ నుంచి వచ్చాం. హైందవ శంకరావం కన్వీనరు. మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం, దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఈ యొక్క హైందవ శంకరావం నాంది పలుకుతోంది. మత మార్పిడులకు వ్యతిరేకంగా, దేశద్రోహులకు వ్యతిరేకంగా, అన్య మతస్థులు చేసే దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా హైందవుల్లో చైతన్యం వచ్చింది. అది ఉప్పెన్నెలా పొంగుతుంది. ఈ హైందవ శంకరావంకి వచ్చిన ఏజెన్సీ నుంచి, ఎక్కడ పాడేరు నుంచి కూడా గిరిజనులు అందరూ కూడా సొంతంగా స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మేము ఏలూరు జిల్లా నూజివీడు నుంచి వచ్చామండి శంకరావానికి. మా అంతగా మేము కూడా బస్సులు కార్లు వేసుకుని వచ్చాము. మా ఐక్యతనంతా చాటి చంపగా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మేమందరం చేతి కనికట్టుకున్నాము. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఎంత ఐక్యతతో హిందూ ధర్మం నడుస్తుంది. ఇదంతా కూడా పెద్దలందరూ కూడాను సహకరించి మమ్మల్ని అందరినీ వాళ్ళని కాపాడవలసిందిగా, హిందూ దేవాలయాల్ని, హిందూ మతాన్ని, మమ్మల్ని మనుషులందరినీ కాపాడవలసిందిగా మేము ఆ దేవుని తరపున వీళ్ళందరినీ పెద్దలందరినీ ప్రార్థిస్తున్నాం. అవును, మరి ఆయన వర్షంలో ఆయన చెప్పింది కరెక్ట్. ఎప్పుడైతే చిన్న ఉదాహరణ సినిమా టికెట్కి ఎట్లా ఎగబడి వెళ్తున్నారో అట్లాగే ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసం ప్రజలందరూ రావాలని మా యొక్క కోరిక అండి. మా హిందువులకు జరిగే అన్యాయాల మీద, మా హిందువుల గుడుల మీద జరిగే దాడుల మీద గవర్నమెంట్ని మా యొక్క నిరసన తెలియపరుస్తూ మా హిందువులకు ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది. గత గవర్నమెంట్లో 200 చిల్లర గుళ్ళ మీద దాడులు జరిగాయి. ప్రస్తుతం మాకుండే హక్కులు, మాకుండే ధర్మం కోసం, మేము న్యాయం కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టాము. లక్షలాది మంది హిందూ బంధువులందరూ వచ్చారు. జై శ్రీరామ్. సురేష్ కుమార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నెల్లూరు. హిందువులంతా ఒక ఐక్యతగా ఉండి మా యొక్క మనోభావాల్ని ఈ సభ ద్వారా తెలియజేసి మా దేవాలయాలు కానీ మా వాళ్ళు కానీ అందరినీ మేము కలుపుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. పేరు వెంకటేష్, ఫ్యాన్సీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి వచ్చాము, నెల్లూరు నుంచి. మేము దాదాపు 42 బస్సెస్కి వచ్చాము. ఇక్కడ ఏంలా విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావానికి వచ్చేసాము. ఇక్కడ ఈ హిందువులు అందరూ కలిసికట్టుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ప్రజలు అందరూ చూసి అందరూ ఐక్యంగా ఉండాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. నెల్లూరు నుంచి వచ్చాము. నా పేరు దుగ్గి రమేష్. హైందవ శంకరావం పిలుపు మేరకు మేమందరం నెల్లూరు నుంచి వచ్చేసాము. దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించడానికి, హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా హిందువుల రక్షణ కోసం కొన్ని నిర్ణయాలతో కొన్ని సమావేశం ఏర్పాటు చేసుకునే సందర్భంగా ఇక్కడ ఏకీకృతం అవుతున్నాము. రాబోయే రోజుల్లో హిందువులకి అన్యాయం జరగకుండా, హిందువుల దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మన ఆస్తులు మనం కాపాడుకునే దానికోసంగా ప్రయత్నం భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. తరువాత భారతదేశం అంతా విస్తరించి హైందవ శంకరావం స్ఫూర్తిగా ముందుకు సాగడానికి జరుగుతుంది. సార్, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకులు గ్రామం నుంచి వచ్చినాము. మేము పల్లెటూరు నుంచి 35 మంది వచ్చినాము. మండలం నుంచి చాలా మంది వచ్చినారు. మేము హిందూ సాంప్రదాయం ఉంది కాబట్టి మన దేవాలయాన్ని కాపాడుకుందామని అందరూ ఐకత్యంగా ఉండాలని మేము కోరుకుంటూ వచ్చినాం సార్. మేము భీమవరం నుంచి వచ్చామండి. అందరం కలిసి ఒక 50 మంది వచ్చాము. నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి. హిందూ ఐక్యత కాపాడుకుందాం, హిందూ ఐక్యతను కాపాడుకుందాం, ఇతర మతస్థుల్ని పారదోల్దామనే ఉద్దేశంతోనే వచ్చాం. అంతే తప్ప మరొకటి మాకు లేదు. మాకు కావాల్సింది హిందూ, మన దేశం, మన సాంప్రదాయం, మన భారత పౌరత్వం కావాలి మనకి. అదే మాకు జయం, అదే మాకు జయం. నా పేరు దుర్గారావు, నూజివీడు నుంచి వచ్చాను నేను. ఈ హైందవ శంకరావం అనేది మన హిందువులు చైతన్యం రావాలనేటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ఇది చాలా ముందడుగని చెప్పుకోవాలి. ఇలాంటివి ఇంకా జరగాలి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి హిందూ దేవాలయాలను ప్రభుత్వం చెర నుంచి విడిపించాలనేది లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.
ఫణి మంగళగిరి. ఈ హైందవ శంఖారావం ఇది ప్రథమంగా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఈ రోజున హిందువుల పరిస్థితి ఒక ద్వితీయ శ్రేణి పౌరులాగా బతుకుతున్నారు భారతదేశంలో. హిందువులకంటూ హక్కులు లేవు, వాళ్ళ దేవాలయాల మీద హక్కులు లేవు, ఆ దేవాలయం వచ్చిన ఆదాయాల మీద హక్కులు లేవు. ఇటువంటి నికృష్టమైన పరిస్థితుల్లో అంటే ఎంత నికృష్టం అంటే అయోధ్యలో రామాయణం కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. మనం వాటిని కాదని మనం అడగట్లా, మనం అడుగుతున్నాం. ఏదైతే విదేశీ దురాక్రమణదారులు మన మీద దాడి చేసి మసీదులు కట్టారో ఆ భూములు మాత్రం అడుగుతున్నాం. ఇవాళ భారతదేశంలో అయోధ్య, మధుర, కాశీ, ఇవాళ ప్రజెంట్ నడుస్తున్న శంభల్, ఇవి కాక 40,000 దేవాలయాలను కూలగొట్టి మసీదులు కట్టారు. వీటినన్నింటినీ మళ్ళీ మనం మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపులేరు గ్రామం నుంచి వచ్చాం. అయితే మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా కూడా హిందుత్వంగా స్వతంత్రం రాలేదని మేము బాధపడుతున్నాం. హిందుత్వంగా స్వతంత్రం వచ్చిందంటే 2019 నుంచి మాత్రం మనకు హిందుత్వంగా స్వతంత్రం కనపడుతుంది తప్ప అంతకుముందు హిందుత్వంగా మన స్వతంత్రం కనపడలేదు. మన దేవాలయాలు మనం కాపాడుకోవాలంటే హిందువులారా నిద్ర లేకండి. హిందువులు అందరూ మత్తు నిద్రలో ఉన్నారు. ఇంకా హిందువులు అందరూ నిద్రగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మేము రాజమండ్రి అండి, బొమ్మూరు గ్రామం నుంచి వచ్చాం. లక్షలాదిగా హైందవులు ఇది మన ఇండియాలోనే అతిపెద్ద భారీ బహిరంగం కాబోతుంది. మన హిందూ సమాజానికి ఎక్కడి నుంచి నాంది పలుకుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మానికి ఆయన ఒక్కడే సపోర్ట్ చేశాడు. రాజకీయ పార్టీలు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది ఆయన ఒక్కడే. ఆయనకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ హిందూ విశ్వ పరిషత్ మీటింగు చాలా బాగుంది. ఇదంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ హిందువులంతా ఒక తాటి మీద నడవాల్సిందిగా కోరుతున్నాం. పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామం నుంచి వచ్చాం. జై శ్రీరామ్. ఈ సమాజం ఇంత భక్త మహాశీలు, హిందూ భక్త మహాశీలు ఇంత గొప్పగా ఒక పిలుపునిస్తులోకి ఇంత కోలాహలంగా వచ్చారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. హిందూ ప్రచారం నిమిత్తం భక్తుల కోసం మహనీయులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోత్సాహాలు చేస్తున్నారు. ఇప్పటికన్నా మనం తెలుసుకుని హిందూ మతం అంటే ఇంత గొప్పతనం ఉందని మనం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. కళ్ళ కూడా అనుకోలేదండి, చాలా గొప్పగా ఉన్నది. ఒక పిలుపు మేళకే ఇంత మేళకు వచ్చారంటే ఇంకా టైం ఉంటే ఇంకా ప్రపంచంగా అయిపోతుంది. చాలా బాగుందండి, చాలా గొప్పగా ఉన్నది. మాది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అండి. నల్లజర్ల మండలంలో విశ్వ హిందూ పరిషత్కి ఉపాధ్యక్షురాలుగా అలాగే మండల అధ్యక్షురాలుగా కూడా వ్యవహరిస్తున్నాను నేను. మేమంతా కూడా మరి మా మండలం నుంచి దేవాదాయాలకు స్వయం ప్రతిపత్తి, రక్షణ అలాగే సమాజ సంరక్షణ కోసం జరుగుతున్న ఈ హైందవ శంఖారావానికి మా మద్దతు మా మండలం తరపున తెలియజేస్తూ వందల సంఖ్యలో మేము బయలుదేరి రావడం జరిగిందండి. జై శ్రీరామ్ అండి. హిందువుగా మన యొక్క ధర్మాన్ని, మన దేవాలయాల్ని మనం రక్షించుకుందాం. దేవాలయ ఆస్తుల్ని కూడా మరి రాజకీయాలకు అతీతంగా కూడా భక్తులుగా మనం మన యొక్క దేవాలయాల ఆస్తులు మనం సంరక్షించుకుందామని చెప్పి ప్రతి హిందువుకి పిలుపునిస్తానికి ఈ శంఖారావాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి హిందువులు కూడా ఈ సభకు హాజరయ్యి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఆయనకి పూర్తి మద్దతు అండి. హిందూ ఏ రాజకీయ నాయకులైనా సరేనండి, హిందూ ధర్మానికి, ధర్మ సంరక్షణకి పాటుపడే ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రతి ఒక్క హిందువు కూడా మద్దతు తెలియజేస్తామండి. నాగరాజు, మేము తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నుంచి వచ్చాము. ఏదైతే హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చినటువంటి హైందవ శంఖారావం మీరు చూస్తూ ఉన్నారు. లక్షలాది మందితోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే రామతీర్థంలో రాముడి యొక్క శిరచ్ఛేదన జరిగినప్పుడు కానివ్వండి, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసినప్పుడు కానివ్వండి, ఒక భయానకమైనటువంటి వాతావరణానికి క్రియేట్ చేసిన జగన్ ప్రభుత్వం ఏ ఒక్క హిందువుని కూడా వాళ్ళ మనోభావాలను గౌరవించకుండా కేవలం ఓటు బ్యాంకు లాంటిగా కేవలం అలాగే చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నారు మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హిందూ ఆస్తుల పరిరక్షణ కోసం, హిందూ ఆలయాల పరిరక్షణ కోసం లక్షలాదిగా స్వచ్ఛందంగా ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని
హనుమాను విగ్రహాన్ని చెయ్యిరిగిపోతే వచ్చిన నష్టమే ఉంది. అంతర్వేదిలో 5 లక్షల రూపాయల రథం తగ్గినమైతే ఏముంది, ఇంకొక 5 లక్షల రూపాయలతో పెట్టి కొని పెడతామని చెప్పాడు. అటువంటి యదవలు ఎవడైతే హిందువులను చులకనగా చూసారో, రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా హిందువులందరూ సంఘటితంగా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. 11 సీట్లకి కూర్చోబెట్టారు. ఇదే రకంగా సంఘటితంగా మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో హిందువులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది కలిగినా, హిందువులు కానివ్వండి, హిందూ దేవాలయాలకు కానివ్వండి, కుల మతాలకు పార్టీలకు అతీతంగా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అశేషంగా లక్షలాదిగా విచ్చేసినటువంటి హిందూ బంధువులందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఖచ్చితంగా ఎందుకంటే మేము చెప్పాం కదా ముందే, పార్టీలకు అతీతంగా ఎవరైతే హిందూ ధర్మాన్ని, ఇది మతం కాదు, కేవలం హిందూ ధర్మం అనేది మన జీవన శైలి కాబట్టి ఎవరు ఈ యొక్క నినాదానికి మాకు మద్దతు తెలిపినా కూడా వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా కూడా మేము అందరం ఆయనకు కొమ్ము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హిందువులందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నాయని మత మార్పుల గురించి నేను గోగరాజు గంగరాజు గారు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు దాని గురించి మాట్లాడే ధైర్యం చేశారు. ఇక మీద జరిగే ప్రతి గ్రామంలో జరిగే, నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను హైందవ శంకరావం ద్వారా, మత మార్పిడులకు ఈదికొక చర్చ్, ఇంటికొక చర్చి పెడతా ఉన్నారు. వాటికి ఏ రకమైన అనుమతులు ఉండవు కాబట్టి ధైర్యంగా మీరు ఎదుర్కోండి. అందరం కూడా సంఘటితంగా ఈ యొక్క మత మార్పులను వ్యతిరేకిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్. పోతవరం నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ హైందవ సంక్రమం అంటే ఈ రోజున ఇంత గొప్పగా, ఇంత కళగా ఉంటుందన్న ఉద్దేశం మాకు కలగలేదు. కానీ ప్రతి ఒక్క హిందువులోనూ కూడా చైతన్యం వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంత బంధుజనాలు ఇచ్చేసి మన ఈ కార్యక్రమంలో గొప్పగా ఈ శంకరావాన్ని పూర్తి చేసుకునే కార్యక్రమం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము మనస్ఫూర్తిగా వారందరికీ కూడా మా పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం జయప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాజులూరు నుంచి వచ్చాను, కాకినాడ జిల్లా మాది. అయితే హైందవ శంకరావం నినాదం మా దేవాలయాలు రక్ష మా దీక్ష అనే నినాదంతో ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం, ఇది దేశవ్యాప్తంగా వినిపిస్తుంది అనుకున్నాం, కానీ ఇది చంద్రమండల వ్యాప్తంగా వినిపిస్తుంది. గ్లోబల్ రికార్డు, గ్లోబల్ సక్సెస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.